గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డౌట్ వచ్చింది ఏంటంటే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అందుకే కదా కోటితో 90s అని పెట్టారు. ఆ 90s సాంగ్ లో ఇప్పుడు మళ్ళీ ఇన్ కేస్ ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఈ 2020s లో రీక్రియేట్ చేయాలి అంటే మీ సాంగ్స్ లిస్ట్ లో ఫస్ట్ 3 సాంగ్స్ ఏవి రీక్రియేట్ చేస్తారు? ఫస్ట్ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ అది హే 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 పెట్టావు కదా, ఏ హే బదులు వేరే ఏదైనా పెట్టి దాన్ని చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. అది చేసినప్పుడు చెప్తావు అదొకటి. తర్వాత ఇది రూపు తెరమ్మస్తానా నీకు డేరా వేస్తానా, అది కాటేసుకుందామే గిల్లి కజ్జా, అది అది ఎప్పటికి ఫర్ ఎవర్ అంటే న్యూగా ఉంటుంది ఆ సాంగ్. తర్వాత ఇంకోటి మిస మిస మెరుపుల మెహబూబా దరిరి దరిరి దరబా మెరి మెహబూబా, ఇది దీంట్లో చేశాను. మొట్టా మిస్ హిట్లర్ అని ఉంటాను, హిట్లర్లో సెకండ్ సాంగ్ దట్ ఈస్. అఫ్ కోర్స్ హబీబీ అందరికీ తెలుసు, నడక కలిసిన నవరాత్రి, ఇలా చెప్పుకుంటూ పోతే టన్స్ ఆఫ్ సాంగ్స్, అన్ని హిట్ సాంగ్స్. సార్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 550+ అబౌవ్ సాంగ్స్ చేశాను. అంటే మూవీస్ చేశాను, 500+ మూవీస్ చేశాను. సాంగ్స్ అయితే మోర్ దెన్ 2000 కంపోజ్ చేసినాయి. బట్ దాంట్లో 20s పెట్టుకోవాలి, 20s అదే అదే కదా, నేను అదే అనుకున్నా. 90s ఏంటి ఇక 20s వచ్చేసాం. అది కాదు, నేను ఇంకా నువ్వే కావాలి 2000లో వచ్చింది మిలీనియం ఇయర్. ఆ తర్వాత నేను చేసిన ఆల్మోస్ట్ 2012 వరకు ఐఎమ్ యాక్టివ్. 12కి ఏం చేశాను, అరుంధతి చేశాను లాస్ట్. అరుంధతి తర్వాత కొంచెం ఆపామన్నమాట బండి. అలా కొంచెం అంటే నెక్స్ట్ న్యూ యంగర్ జనరేషన్స్ వచ్చి వేరే జనరేషన్స్ వచ్చేసరికి కొంచెం అలాగా అంతే, న్యాచురల్ అది. సార్ అంటే అప్పుడు మీ జనరేషన్ టైంలో ఇప్పుడున్న జనరేషన్ టైంలో అసలు చాలా టెక్నికల్గా చాలా పెరిగింది. అప్పట్లో డ్రమ్స్ వాయించాలంటే అదొక డిఫరెంట్ డ్రమ్స్ ఉండేవి. అప్పట్లో మ్యూజిక్ అంటే అదొక డిఫరెంట్, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే సేమ్ ఇన్స్ట్రుమెంట్సే ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ అయిపోయింది కంప్లీట్గా. ఏంటంటే మొత్తం అంటే మీరు ఎలా చెప్పాలి, శాంపుల్స్ లాగా అనమాట, ఒరిజినల్స్ లేవు, అన్ని ఏఐ లాగా అన్ని. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. డ్రమ్స్ మనం వచ్చి కొట్టకర్లా, దాంట్లోనే ఉంటుంది. డూమ్ డిష్ డిష్ టాక్ డిష్ అన్నీ ఉంటాయి. మనం దాన్ని ప్రోగ్రామ్ చేయాలి, అలా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడం అంతే కంప్యూటర్లో. ఈవెన్ కీబోర్డ్స్ కూడా ఎలక్ట్రానిక్ అలా చేస్తే అది కొట్టుకుంటూ పోతుంటుంది ఎంతసేపు కావాలో. దాంతో వేరే టోన్స్ యాడ్ చేస్తే దిస్ ఆల్ శాంప్లింగ్, ఐ మీన్ ప్రోగ్రామింగ్ అనమాట. లాజిక్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, దాంట్లో కంప్లీట్ ప్రోగ్రామింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఈజీ మెథడ్ ఫర్ కంపోజర్, యంగ్ కంపోజర్స్ కదా చాలా ఈజీ. ఆ రోజులో మాకు అన్నీ ఏమీ లేవు. నేనైతే 3 track రికార్డింగ్ నుండి 6 track రికార్డింగ్ వచ్చి, తర్వాత 24 track వచ్చి, తర్వాత మల్టీ ట్రాక్స్ చేసాం. అన్ని ఇంత చూసి వచ్చాను నేను. 3 track రికార్డింగ్ అంటే ఏవి అసలు ఆ 3 trackలో అన్నీ చేయాలి. సింగర్స్, రిథమ్ బాక్స్, కోరస్లు అండ్ ఆర్కెస్ట్రా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇన్ కరెక్ట్ వే. అలా ఉండేది. మేము వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వచ్చింది కదా, ఎలక్ట్రానిక్స్ రికార్డ్ చేయడం చాలా కష్టం ఆ రోజుల్లో. అలాగా మేము చాలా కష్టపడి తర్వాత ఎలక్ట్రానిక్స్ డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చి ఏదో చాలా ట్రై చేసాం అన్ని. వి సక్సీడెడ్ ఆల్మోస్ట్. ఇంకా చాలా వరకు చెప్పాలంటే మీరు హిట్ కొట్టిన వాటిల్లో అంటే ఒక లిరిక్స్ ఎంత ఇంపార్టెంటో, ఆ లిరిక్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటే ఆ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. అవును, క్యాచ్ చేసి లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ యూఆర్ ద బోత్ ఆఫ్ మెయిన్ అన్నమాట సాంగ్కి. సింగర్స్ తర్వాత వస్తారు, అది ఎవరు పాడినా హిట్ అవుతుంది డెఫినెట్గా. సింగర్స్ ఇల్లే పాడాలి అది కాదు. ఆ రోజున మాకేంటంటే చాలా బిజీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇళయరాజా గారు కానీ మేము కానీ, కేవి మహాదేవన్ గారు ఆయన ఎరాలో ఆయన బిజీ, అఫ్కోర్స్ ఇళయరాజా గారు బిజీ, మేము బిజీ. ఈ బిజీ టైంలో ఏంటంటే మాకు ఫాస్ట్గా అయిపోవాలి రికార్డింగ్స్. కొత్త వాళ్ళతో ట్రై చేయలేదు, టైం ఉండదు మాకు అసలు. ఒక ఫ్యాక్టరీలో జరుగుతుంటుంది రికార్డింగ్స్. ఆ టైంలో మేము కొత్త వాళ్ళతో ట్రై చేయాలంటే పాపం అందరూ వచ్చి అడుగుతుంటారు. అప్పటికీ నేను ఎంకరేజ్ చేశాను చాలామంది, మనోన్ కానీ, తర్వాత మురళి అని, వారు ఇప్పుడు లేరు, మురళి అని సింగర్, అతను కూడా చాలా పాటు పాడాడు. తర్వాత చాలామంది అది ఎంకరేజ్ చేస్తాం. ఇంకా ఫీమేల్ సింగర్స్తో చాలామంది ఎంకరేజ్ చేస్తాం. బట్ అలాగనమాట. మీరు లైన్స్ రాసి మీకు ఎవరైతే ఇస్తారో అది మ్యూజిక్ ఇది కంపోజ్ చేయాలి అనేటప్పుడు అప్పట్లో 90sలో కానివ్వచ్చు, ఇప్పుడు 20s అరుంధతి వరకు ఇది చాలా డిఫికల్ట్గా అనిపించిన ఏదైనా ఒక మ్యూజిక్ ఆల్బమ్? అరుంధతి కూడా కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. ఎందుకంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ న్యూ.
ఒక అరుంధతి ఒక క్యారెక్టర్, ఒక గద్వాల్ సంస్థానంలో ఆవిడ ఉన్న క్యారెక్టర్. ఆవిడ మీద ఒక పాట కావాలంటే ఇది ఒక థీమ్ సాంగ్, ఎంటైర్ మూవీ వస్తుంటుంది ఆ సాంగ్. ఒక థీమ్ సాంగ్ కావాలంటే దానికి మటుకు చాలా హార్డ్ వర్క్ చేశాను నేను మొత్తం. కానీ ఎంతైనా నెరేట్ చేసే విధానం కరెక్ట్గా ఇంజెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనేవాడు లేకపోతే రైటర్ అనేవాడు మాకు స్టోరీ చెప్పడం కానీ కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే మ్యూజిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే, కరెక్ట్ దిగిపోవాలి అంతే. నాకు అలాగే నువ్వు నాకు నచ్చావైతే మా ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూర్చోబెట్టి అలా ఇద్దరు కూర్చొని నవ్వుకుంటూ చెప్పాడు. అసలు చెప్తుంటేనే మ్యూజిక్ వచ్చేసింది టోటల్గా. అన్ని సాంగ్స్ హిట్ కదా దాంట్లో. సూపర్. అలాగే నువ్వే కావాలి కూడా అలాగే వాళ్ళు సేమ్ త్రివిక్రమ్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్. అలాగా ఆ డైరెక్టర్ చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది టోటల్గా. సూపర్. కొన్ని సినిమా కమర్షియల్ సినిమాలు ఏంటంటే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ ఒక సాంగ్ ఫర్ సాంగ్ సేక్ ఉంటుంది. హీరో ఇంట్రొడక్షన్ అని, ఇంట్రోల ముందు సాంగ్ అని, మళ్ళీ క్లైమాక్స్ సాంగ్ అని. ఈయన ఫాస్ట్ నెంబర్స్ చేయాలి, క్యాచీగా ఉండాలి, ఒక్కసారి వినగానే పాట ఎక్కిపోవాలి, ఇన్స్టెంట్ అనమాట. అలా ఉంటుంది మాకు. అలా చేయాలంటే చాలా కష్టమైన పని అది. అది నేను మా గురుగారితో నేర్చుకున్నాను, మా చక్రవర్తి గారి దగ్గర. అదన్నీ క్యాచీ పల్లవులే ఆయన తీసుకుంటే హిట్ రేంజ్ ఉండాలి. అసలు ప్రతి పాట హిట్ అంటే ఆయన లిరిక్తో స్టార్ట్ చేస్తాడు. ఆ బీటు మేమంతా అక్కడ బ్యాచ్ ఉంటాం కదా, మేమంతా వర్క్ చేస్తూ ఉంటాం. ఆ లిరిక్తో స్టార్ట్ చేస్తాడు, కిక్గా ఉంటుంది అనమాట. ఆ అలవాటు నాకు వచ్చింది. మా గురుగారి తర్వాత నేను లిరిక్తో స్టార్ట్ చేస్తానని. అంటే ఒక అబద్ధపు సాహిత్యం అనమాట అది. ఏదైనా అవని ఒక క్యాచీ వర్డ్ తోటి స్టార్ట్ చేసి దాని నుండి అలా డెవలప్ చేస్తూ ఇలా చాలా పాటలు జరిగినాయి. అంటే ఏదైనా గొప్పగా చెప్పుకోవడం కాదు, అంటే నాకు పాట హిట్ అవ్వాలి. సూపర్. అల్టిమేట్గా అదే కదా, అది జనాలకి ఎక్కాలి అంతే. అది ఎక్కడ తీసిన ఏది కాదు, క్యాచీగా ఎక్కాలి అంతే. అందుకనే కొన్ని వర్డ్స్ పెట్టేసరికి మా డైరెక్టర్ కూడా కోటి పాడింది బాగుంది, దాన్ని బేస్ తీసుకుని రాయండి గురుగారు అని. వేటూరు గారు కూడా సమ్టైమ్స్ ఇది నాకు తీసుకున్నారు. ఆయన భువనచంద్ర గారు కానీ సిరివెన్నెల గారు కానీ అందరూ చిన్న చిన్న వర్డ్సే. నేను పెద్ద పొలరాయంత రాయను, నాకు క్యాచ్ అంటే ఆ బీటు సౌండింగ్ కావాలి నాకు, సౌండ్ అంతే. ఇందిర మందిర సుందరకార తత్తర తత్తర ఇలాగ సౌండ్ కావాలి నాకు, క్యాచీ వర్డ్స్ తోటి. తెలుగులో మనం ఇద్దరు మహానుభావులు అన్నీ చేసేసారు, మనం చేయాలంటే ఏదో కొత్త కట్టింగ్స్ తోటి డిఫరెంట్గా ట్రై చేస్తే ఉంటుందని. అప్పుడు నేను డిఫరెంట్గా ఇచ్చే కూడా వేటూరు గారి మట్టుకు బ్రహ్మాండంగా ఇచ్చేవాడు. పదాలు మట్టుకు క్యాచీగా ఉండేది అనమాట, ట్యూన్కి తగ్గట్టుగా. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, భువనచంద్ర గారు కానీ, దే ఆర్ గ్రేట్ వండర్ఫుల్ రైటర్స్. అండ్ అఫ్ కోర్స్ మా బాలు గారు, చిత్ర, అన్ని పాటలు వాళ్ళే పాడేది నాకు. ఎందుకంటే నాకు బాలు గారు పాడకపోతే ఇంకా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదొక అండర్స్టాండింగ్ అంతే. అదే టీం కుదిరిపోయింది మాకు. ఎంతైనా ఆయనే పాడాలి ఏ పాట అన్నా. అంటే సాంగ్ కంపోజింగ్లోనే ఆ టింజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అఫ్కోర్స్ మెగాస్టార్ చేస్తున్నాం, బాలకృష్ణ గారు చేస్తున్నాం, నాగార్జున గారు చేస్తున్నాం, వెంకటేష్ చేస్తున్నాం, ఎవరు చేసిన ఆ టింజ్ వచ్చేస్తారు. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా, రాగానే ఆటోమేటిక్గా ఆ స్టైల్కి మేము మోల్డ్ అయిపోతాం. పాట ట్యూన్ వినగానే ఆయన మోల్డ్ అయిపోతాడు. ఇలాగా దట్స్ వాట్ హిట్. ఇంత హిట్ రేట్ వచ్చిందంటే దిస్ ఆల్ టీమ్ వర్క్. ఎస్ సార్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఉంటుంది కదా, ఈ లైన్స్ ఇది హిట్ కొడుతున్నాము అంటే నాకు సెంటిమెంటల్గా నాకు నా సింగర్స్ ఉండాలి అని ఖచ్చితంగా. అలాగే కాదు, అది మ్యాండేటరీ అంతే. అంతే అంటే పాట కొట్టాం, బాలు పాడతా, చిత్ర పాడతా, రైట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇలా. ఎప్పుడు ఏదో సెంటిమెంట్ సాంగ్ వచ్చినప్పుడు జేసుదాస్ గారు ఒక వెరైటీ కావాలి, ఆయనతో పాడేసి జేసుదాస్ ఇలాగే. సో మీ లిస్ట్ ఒకటి ఉంటుంది అంతే, స్ట్రాంగ్ లిస్ట్ ఉంటుంది. మోస్ట్లీ బాలు గారే, తర్వాత నాగూర్ బాబు గారు, ఆయన కూడా చాలా బాగా పాడారు నాకు. అంటే అఫ్ కోర్స్ బాంబే సింగర్స్ చాలామంది పాడారు నాకు.